హాయ్ హలో నమస్తే అండి, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి. డన్. భారతదేశం కావచ్చు, ప్రపంచంలో ఏ దేశమైనా సరే సురక్షితంగా ఉండి వాళ్ళ ప్రజలు వాళ్ళ పనులు చేసుకోవాలన్నా, బిజినెస్లు సక్రమంగా సాగాలన్నా కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆ దేశ ప్రభుత్వాలు అవేంటంటే వార్ఫేర్, వాళ్ళ దేశానికి సంబంధించిన వెపన్స్ కావచ్చు, న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, లేకపోతే డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా సరే ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ చేసుకోవడం. అదేవిధంగా కొత్త కొత్త డెసిషన్స్ని తీసుకొని దేశాన్ని ముందు మార్గానికి తీసుకెళ్ళడం. సో మన భారతదేశం ఇప్పుడు ఇదే మార్గంలో వెళ్తుంది అని మనం నమ్ముతున్నాం. కాబట్టి ప్రస్తుతం ఒక 2 టాపిక్స్ గురించి మనం డిస్కషన్ చేసుకోవాలి. ఒకటి, F-35B ఏదైతే ఈ స్టెల్త్ యుద్ధ విమానం అమెరికాలో తయారై యూకే ప్రభుత్వం చేతిలో నడపబడుతుందో అది మన కేరళలో ల్యాండ్ అయింది. దానికి కారణం ఏంటి? రకరకాల రూమర్స్ అవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. సో దీని గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను విన్నది, నేను నమ్ముతుంది మీతో షేర్ చేసుకుంటాను. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, మన ప్రస్తుతం DRDO మన స్వదేశం ఇచ్చిన ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, బంకర్ బస్టింగ్ అనే ఒక బాంబర్ని స్వయంగా మన భారతదేశమే తయారు చేయబోతుంది. బంకర్ అంటే ఏంది? భూమి లోపల ఏవైతే స్వరంగ మార్గం, భూమి లోపల ఎవరైతే ఉండి చిష్ట వేస్తారో వాళ్ళని చంపాలంటే చాలా కష్టం. ప్రస్తుతం ఇజ్రాయెల్ దగ్గర GBU-20 అనుకుంటా, దాని తర్వాత GBU-57 అన్నాయి బంకర్ బస్టర్ US దగ్గర ఉన్నాయి. అదే బంకర్ బస్టర్ అలాంటిది, దానికంటే ఇంకా అడ్వాన్స్ ఇప్పుడు మన భారతదేశం తయారు చేయబోతుంది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కరెక్ట్గా 20 రోజులకు ముందు ఉన్నట్టుండి సడన్గా F-35B అనే ఒక స్టెల్త్ యుద్ధ విమానం, ఎయిర్క్రాఫ్ట్, ఆకాశం నుంచి సిగ్నల్స్ ఎక్కడికి? మన కేరళలో ఉన్న ఎయిర్ బేస్కి, ఎయిర్ ట్రాఫిక్కి, మాకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఉంది, ఫ్యూయల్ ప్రాబ్లం వల్ల చేయాల్సి వస్తుంది, ప్లీజ్ హెల్ప్ చేయమని అంటే, అప్పుడు మన ఇండియాలో కేరళలో ల్యాండ్ అవ్వడం జరిగింది, తిరువనంతపురంలో. దాని తర్వాత నుంచి చాలా రకమైన రూమర్స్, అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ వస్తున్నాయి. అసలు నిజంగా ఏం జరిగింది? ఇది కేరళలో ల్యాండ్ అవ్వబోయే ముందు మన ఇండియన్ రాడార్ సిస్టమ్ దీన్ని డిటెక్ట్ చేసింది. డిటెక్ట్ చేసి మన ఎంత సమర్థవంతంగా దీన్ని నేలగూల్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కావచ్చు, రాడార్ వ్యవస్థ అనేది ఏం చేసిందంటే మొత్తం జామ్ చేసి పడేసింది. ఎలక్ట్రానిక్ వ్యవస్థని, కమ్యూనికేషన్ సిస్టమ్ని జామ్ చేసేసరికి వేరే గత్యంతరం లేక కేరళలో దింపాల్సి వచ్చింది. మన ఏదైనా సరే ఒక రాడార్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా సరే ఏం చేస్తుందంటే రేడియో వేవ్స్ పంపిస్తుంది అనమాట. పంపించినప్పుడు ఆ సిగ్నల్స్కి ఇది దొరకడం జరిగింది. విచిత్రం ఏంటంటే, ఈ 5th జనరేషన్కి సంబంధించిన 35B ఏదైతే ఉందో అసలు ఇది రాడార్ సిస్టమ్కి దొరకదు. మరి ఇది ఎలా దొరికింది? వీళ్ళు ఏమంటారంటే, యుద్ధ సమయంలో కాకుండా పీస్ఫుల్ సమయంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏదన్నా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నప్పుడు వీటిపైన కొన్ని డివైసెస్ పెడతారు. దాని ద్వారా ఇది రాడార్ సిస్టమ్కి కనెక్షన్లో ఉంటుంది అని చెప్పినట్టుగా విన్నాను. కాకపోతే ఏంటంటే, దీనికి ఖచ్చితంగా మన ఇండియన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మాత్రం డిస్ట్రాయ్ చేసిందనే చెప్పాలి. అసలు ఒక యుద్ధ విమానము అసలు చేయకుండా మన దేశం కావచ్చు, వేరే ఏ దేశానికైనా సరే రావడం ఏంటి? వేరే దేశాలు అయితే ఊకుంటే ఖచ్చితంగా దాన్ని డిటెక్ట్ చేసి, అది ఒక ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ అయితే ఖచ్చితంగా మిసైల్ పెట్టి పేల్చి పడేస్తుంది. ఈ దొంగ దౌత్య నీతి ఏంటో ఈ US గవర్నమెంట్కి, UK గవర్నమెంట్కి అర్థం కావాలి. దాని తర్వాత అది ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళ పైలట్ చేరేసుకొని అక్కడే కూర్చొని అసలు యుద్ధ విమానం దగ్గరికి ఎవరిని రానియలేదు. దానిపైన ఏదో పరద కప్పి మొత్తం కప్పి ఉంచారు. దాని తర్వాత UK గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టింది, మన టెక్నీషియన్స్ని కానీ సైంటిస్ట్ని కానీ ఆ ప్లేన్ని ముట్టుకోవద్దు అని. సరే ఫైన్ అనుకున్నారు. దాని తర్వాత ఈ 20 డేస్ లోపల ఎంతోమంది రావడం జరిగింది. బ్రిటన్ నుంచి సైంటిస్టులు, టెక్నీషియన్స్లు వచ్చి చెక్ చేసి వాళ్ళ చేత కాక చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత US నుంచి ఏదైతే US కంపెనీ తయారు చేసిందో ఆ కంపెనీ స్వయంగా వచ్చి చెక్ చేసి తనకి చేత కాక అది కూడా చేతులు ఎత్తేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ స్టెల్త్ విమానం యొక్క పరిస్థితి ఏంటి? అది అక్కడే వానలో తడుస్తుంది, ఎండలో ఎండుతుంది 20 డేస్ నుంచి. ఫైనల్గా మనం దాన్ని డీకోడ్ చేసే టైం వచ్చింది. సో మనం వెంటనే దాన్ని మన సోకాల్డ్ రీసెర్చ్ సెంటర్కి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని స్కానింగ్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్. దానికి అది 5th జనరేషన్ స్టెల్త్ విమానం కాబట్టి దాన్ని డీకోడ్ చేసే అంత స్థితి మనకు ఉందా? ఎందుకంటే మనం 4.5 జనరేషన్లో ఇంకా కొట్టుకుంటున్నాం. అది కూడా
వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకుంది. సో తప్పు లేదు, మనం ఎంత టెక్నాలజీలో తోపైనా ఏదైనా సరే మనం ఇంకా మన సొంత విమానాలు చేసుకునే స్థాయికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం మనం. అంతెందుకు ఆమ్కా ఎయిర్క్రాఫ్ట్ మనమే సొంతంగా ఇంజన్ మందే, కాకపోతే టైం పట్టే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి టైంలో మనము రష్యా హెల్ప్ అడిగితే రష్యా వితిన్ స్పాట్లో రష్యా మనకు హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళ సైంటిస్టులు కావచ్చు, వాళ్ళ ఎక్విప్మెంట్లు కావచ్చు, మన దగ్గరికి వచ్చి ఈ రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. దీని లోపల డేటా చాలా కీలకం, ఇది మనకు చెప్పరు. ప్రపంచంలో ఉన్న యూకే కావచ్చు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇదే భయపడుతుంది. అందుకే ఈ భయానికి భయపడుతూనే వాళ్ళ ఇప్పుడు ఏదైతే F-35B ఉందో దాని టెక్నాలజీ మనతో పంచుకోవడానికి మేము సముఖంగా ఉన్నామని ఏదో చర్చలు సోర్సెస్ జరుపుతూ ఉంది ఇండియాని మభ్య పెడదామని. కానీ ఇండియా అంత ఈజీగా లొంగదు. సో ఫైనల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇండైరెక్ట్గా వేరే రకంగా ట్రంప్ బెదిరియడం జరుగుతుంది. ఎట్లా అంటే మీరు కనుక రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొన్నారంటే నేను 500% టారిఫ్ ఇది ఇస్తానని చెప్పి రకరకాల ఏదో ఒక కారణం తీసుకొని ఇండియాని బ్లేమ్ చేద్దామని చూస్తున్నాడు. బట్ నోవేర్ ఛాన్సే ఇచ్చేటట్లు లేడు ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ మోడీ. అయితే ఇప్పుడున్న పొజిషన్లో వీళ్ళు డికోడ్ చేసింది ఏంటంటే మనకి ఇంకా ఇంకా ఎన్నో విషయాలు ఉండొచ్చల్లో రకరకాలమైన ఒక ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఏంటంటే అండమాన్లో ఏదైతే క్రూడ్ ఆయిల్లో బయటపడ్డదో, లేకపోతే ఈ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో దీని ద్వారా స్పైయింగ్ చేస్తున్నారని రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇవి రూమర్స్ కాదు, ఇది కొంతవరకు నిజమే. ఆ డేటాలో ఏమున్నదని మన ఇండియన్ గవర్నమెంట్కే తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళే దాన్ని డీకోడ్ చేసి తీస్తారు కాబట్టి. సో ఫైనల్గా ఇక్కడ మనం చర్చించుకోదగ్గ విషయం ఏంటంటే 35B ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఫ్యూయల్ లేకపోవడం వల్ల ల్యాండ్ అయిందని చెప్పారు కదా, అది శుద్ధ అబద్ధం, ఫాల్స్. 35% ఆఫ్ పెట్రోల్ అందులో ఉంది. అది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్లేస్కి వెళ్ళిపోగలుగుతుంది. కానీ మనం దాని కమ్యూనికేషన్ జామ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉంది. ఈ విషయంలో ఇండియాకి హ్యాండ్స్ ఆఫ్ కొట్టాలి. ఇండియా ఈజ్ గ్రేట్ అని చెప్పాలి. ఈ టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించినంత వరకు మనం ఒక స్టెల్త్ విమానాన్ని కొట్టి ల్యాండ్ మీద దింపగలిగాను. ఇదే విషయానికి వచ్చేసరికి చాలామంది ఏమంటారంటే ఇది నిజం కూడా. ఇండియా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో చాలా మట్టికి మిస్సైల్స్ని అసలు మన బార్డర్ కూడా దాటనియలేదు. ఎయిర్ క్రాఫ్ట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మన రైడార్ సిస్టమ్ అంత తోపుగా ఉంది. ఈ రైడార్ సిస్టమ్ని కావచ్చు, లేకపోతే మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ని టెస్ట్ చేయడానికే ఈ విమానం వచ్చింది అని కొంతమంది అంటారు. ఇది కొంతవరకు నిజం కూడా. సో ఫైనల్గా ఈ 35B ఏదైతే ఉందో దీనికి ప్రత్యేకత ఏంటంటే 35A, 35B, 35C ఉంటుంది. 35A ఇది ఎయిర్ ఫోర్స్లో ఉంటుందండి. ఇది నార్మల్గా టేక్ ఆఫ్ వేసేటప్పుడు దానికి ఒక పెద్ద ల్యాండ్ కావాలి, దాని తర్వాత రోడ్డు మీద వెళ్ళి మెల్లగా ల్యాండ్ వెళ్ళిపోతుంది పైకి. 35B ఏదైతే విమానం ఉందో అది వర్టికల్గా టేక్ ఆఫ్ చేయగలగదు, ల్యాండ్ కాగలదు అనమాట. అంటే ఏంటి, స్ట్రైట్గా వెళ్ళగలదు, స్ట్రైట్గా దిగ్గలదు అనమాట. సో దీని ప్రత్యేకత అది. అదే 35C తీసుకున్నారనుకో మీరు, అది మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఏదైతే ఉంటుందో అక్కడనే ఆ బేస్ మీద దీన్ని వాడతారనమాట. సో ఈ 35Aకి, Bకి, Cకి ఉన్న డిఫరెన్స్ ఇది. ఇప్పుడు పెద్ద దుమారమే లేపుతుంది. ఒకవేళ ఈ 35Bకి సంబంధించిన టెక్నాలజీ కావచ్చు, వాళ్ళ కోడింగ్ కావచ్చు లీక్ అయితే యుఎస్ పరిస్థితి ఏంటి? అందుకే యుఎస్ గవర్నమెంట్ పిల్లి మొగ్గలు ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి. ఇంకోటి, మన ఇండియన్ DRDO బంకర్ బస్టర్ అనే ఒక ఆయుధాన్ని తయారు చేయబోతుంది. అది కూడా దానికి ఎలా చేస్తుందంటే అగ్ని-5 మీకు ఐడియా ఉంటుంది, మన మిస్సైల్ వార్హెడ్. ఇది న్యూక్లియర్ వెపన్ కూడా క్యారీ చేయగల సత్తా కలిగిందనమాట. సో దీనికి ముంగడ ఈ వార్హెడ్ పెట్టడం జరుగుతుంది. ఏదైతే బంకర్ బస్టింగ్ వార్హెడ్ ఉందో అది కూడా మామూలుగా అయితే 5000 కిలోస్ మోయగలుగుతుంది ఈ అగ్ని-5. దీని రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్స్ మోయగలుగుతుంది. దీనికి గాను ఇప్పుడు దీని వార్హెడ్ అనేది మోహరిస్తారు అనమాట. దీని ద్వారా ఇప్పుడు ఇది 2500 కిలోమీటర్స్ మాత్రమే దీని రేంజ్ అని చెప్తున్నారు. అయితే ఇది ఏం చేస్తుందంటే, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఇరాన్లోని ఏదైతే గవర్నమెంట్ ఉందో అక్కడ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తున్నప్పుడు అది ఎప్పటికైనా ఇజ్రాయెల్కి ప్రమాదం. అది పసిగట్టిన ఇజ్రాయెల్ ప్రభుత్వము ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర ఉన్న GBU-20 ఆ బంకర్ తీసుకెళ్ళి ఆ ప్లేస్లో వేయడం జరిగింది. దాని రేంజ్ వచ్చేసి 20 feet అంతే, 60 to 20 feet. అది డ్రిల్ చేసి అక్కడ పేలుతుంది. సో పాసిబిలిటీ కాలేదు. అంటే ఏంది, ఇంకా లోపల అంటే ఏంది, నాకు తెలిసి ఇంచుమించు ఒక 100 feet లోపల ఉండొచ్చు ఏదైతే ఆ కారాగారం ఉందో, లేకపోతే ఆ యురేనియంని క్లీన్ చేసి న్యూక్లియర్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని బాంబుగా తయారు చేయడానికి ఆ ప్లేస్. సో ఆ బంకర్ని కొట్టడము ఇజ్రాయెల్ వల్ల కాలేదు. అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే వెంటనే యుఎస్కి కాల్ ఇచ్చింది. 1-2 వారాలు టైం ఇచ్చిన అమెరికన్ గవర్నమెంట్ ఇంకా లాభం లేదని చెప్పి వెంటనే రంగంలోకి దిగి B-2
మీ అందరూ తెలుసు గోస్ట్ అంటారు. ఇవి ప్రపంచం మొత్తంలో 32 మాత్రం ఉన్నాయి. అవి సూపర్ పవర్స్ అనమాట. అవి కూడా అమెరికా దగ్గరనే ఉంది. ఒక్కొక్కటి వచ్చి $2.1 బిలియన్ అంటారు. అంటే ఇంచుమించు 16,000 నుంచి 20,000 కోట్లు ఒక్క యుద్ధ విమానం. సో అవి 2 వేసుకొని వచ్చింది. అది రాడార్ కూడా దొరికాయి. అక్కడి నుంచి పైనుంచి ఏవైతే ఈ బంకర్ బస్టర్స్ ఉన్నాయో GBU-57, ఆ GBU-57 పైనుంచి వేయడం జరిగింది. ఆ బాంబు పైనుంచి కింద పడి ఏదైతే మన బోర్ హోల్ వేస్తాం కదా, మన బోర్ వేసినప్పుడు ఏమైతుంది, డ్రిల్లింగ్ డ్రర్ ఫ్రిక్షన్ తోటి వేసుకుంటూ వెళ్ళి లోపలికి పోతుంది కదా, అలా ఈ బాంబు ఫ్రిక్షన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ టార్గెట్ రీచ్ అవ్వగానే పేలిపోతుంది. సో ఏదైనా సరే మనం ఊహించి మనం చెప్పేది ఒకటి, కానీ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి లైవ్లో జరిగేది ఒకటి. యుఎస్ గవర్నమెంట్ ఏమంటుందంటే మేము దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాము, ఆ బేసెస్ మొత్తం న్యూక్లియర్ లేకుండా చేశామని చెప్పి యుఎస్ మాట్లాడుతుంది. ఇరాన్ గవర్నమెంట్ ఏమంటుంది, లేదు మా ఇంకా అలాగే ఉన్నాయి, మా న్యూక్లియర్ ఏవైతే తయారు చేసేటివి ఉన్నాయో అవి ఇంకా లేదు, మా న్యూక్లియర్ బేసెస్ సేఫ్గానే ఉన్నాయని చెప్పేసి ఇరాన్ అంటుంది. సో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మనం చూడాలంటే నిజానికి యుఎస్ గవర్నమెంట్ అనేది ఇందులో సక్సెస్ అయిందని మనం అనుకుంటున్నాం ఫైనల్గా. సో ఇంత పని చేస్తుంది. సో ఇదంతా గమనించిన DRDO బంకర్ బస్టర్స్ కావాలని డిసైడ్ చేసుకుంది. ఫైనల్గా వాళ్ళన్నా స్టెల్త్ విమానాలు కావాలి తీసుకెళ్ళి. దీనికి అగ్ని-5 మనం ఇక్కడి నుంచి కొట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, రేంజ్ మొత్తం కొట్టొచ్చు. అగ్ని-5 ఒక క్షిపణికి అగ్ని-5 ఏదైతే మిస్సైల్ ఉందో దానికి పెట్టినామనుకోండి, దానికి పెట్టేసినామంటే అది వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఆ బంకర్ లోపల ఏదైతే ఉందో ఆ టార్గెట్ ఇచ్చి ఆ బంకర్లో డ్రిల్ చేసుకొని లోపలికి వెళ్ళి అక్కడ వెళ్ళిపోతుంది. వాళ్ళ రేంజ్ 60 మీటర్స్ అయితే మన రేంజ్ 81 మీటర్స్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మన DRDO సాధించబోతున్న ఘన విజయాలు కావచ్చు, మన ఇండియా దూసుకెళ్తున్న డెవలప్మెంట్. ఇది చూసిన అమెరికాకి కన్ను గుట్టుకుంది. ఇప్పుడు అందుకే పిల్లింపు బోలిస్తా ఉంది ట్రంప్. సో ఫ్రెండ్స్ మన ఇండియా ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలని, అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ కామన్ మ్యాన్ మీద ట్యాక్సులు తగ్గించాలని కోరుకుంటూ జై హింద్.